బయట ఎలా ఉందంటే చూడడానికి వీళ్ళందరితో ఒక గ్రూపు, ఇటు ఒక గ్రూపు, వీళ్ళ బ్యాచ్ అంటే గ్రూపిజం లాగా ఉంది, వీళ్ళ మాట ఎవరు వినట్లేదు అంటే కన్నింగ్గా పౌల్ గేమ్ ఆడుతున్నారని కొన్ని కామెంట్స్లో కూడా వచ్చింది. మొన్న ఆటా సందీప్ గారు అన్నట్టు అమర్దీప్ గారిని కూడా పౌల్ గేమ్ ఆడుతున్నారు అని కొంతమంది అంటున్నారు. దీనికి వాళ్ళ ఫ్యాన్స్కి ఏం చెప్తారు ముందు ఆడియన్స్కి, పబ్లిక్? పౌల్ గేమ్ ఏం ఆడడం లేదండి. అప్పుడు ఏమన్నా సందీప్ గారు ఉన్నప్పుడు అప్పుడేదో అవి పిండారు కదా ఫ్రూట్స్, అప్పుడు ఏదో ఒకసారి ఏమో పౌల్ గేమ్ ఆడారు కానీ ఒప్పుకుంటున్నానని కాదు. అక్కడ ఆయన చూపిస్తున్నారు కదా, నాగార్జున కూడా చూపించారు కదా. ఇప్పుడు మనం చెప్పేది కాదు, మనం అబద్ధం చెప్పలేం కదా. అమ్మ నిన్న మాట్లాడుతూ సందీప్ గారు బయటకు వచ్చారు కదా, సో మాట్లాడుతూ అందరికీ లోపల అందరూ వెళ్ళిన వాళ్ళందరూ పిఆర్స్ని పెట్టుకొని వెళ్ళారు, సో కాబట్టి వాళ్ళకి బయట ఈ కామెంట్స్ కానీ లేదు ఇలా మాట్లాడడం కానీ ట్రోల్స్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నేను ఎవరిని పెట్టుకోలేదు, నేను జెన్యున్గానే వచ్చేసాను బయటికి, సో మిగతా లోపల ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ ఒక పిఆర్ అనే వాళ్ళు ఉన్నారు అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? మీరు కూడా ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే ఆ వీడియో వచ్చిన దగ్గర నుంచి డెఫినెట్గా మీకు వెనక ఒక పిఆర్ ఉన్నారు, సో అందుకే వాళ్ళు చెప్తేనే మీరు వీడియో చేశారు అనేది ఇది బయట పోర్ట్రే అవుతుంది. దాని గురించి నేను ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్ అడుగుతున్నానమ్మా. లేదండి, ఏపీఆర్లు లేరు, నాకైతే ఏపీఆర్ చెప్పలేదు. నేను నా ఇష్టపడే, నేను నా మనసుకు బాధ అనిపించి నేను పెట్టాను. అలాంటి తీసుకోలేక నేను ఆ బ్యాడ్ కామెంట్స్ నేను వీడియో చేసి పెట్టాను, కానీ నా ఏపీఆర్లు లేరండి. ఓకే, సో అంటే ఒక్కళ్ళే అబ్బాయి, ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఒక దీనికి పంపించాలి అంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. సో ఒకే అబ్బాయి ఇండస్ట్రీకి వెళ్తాను అంటే ఇండస్ట్రీ ఎంత టఫ్ ఉంటుందో తెలుసు. సో ఫస్ట్ అసలు తన ఇండస్ట్రీకి వెళ్తానగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు తనకి ఎవరు సపోర్ట్ చేశారు? ఫస్ట్ నేనే సపోర్ట్ చేశానండి. మీరే? బాబుకి నేనే సపోర్ట్ చిన్నప్పటి నుంచి చేశాను, ఇప్పుడు కాదు. ఓకే, 7th క్లాస్ 8th క్లాస్ అప్పుడే, అంటే బాబు డాన్స్ బాగా చేసేవాడు చిన్నప్పుడే. ఓకే, కొన్ని షోలకు తీసుకెళ్లే వినాయక చవితి పండగ అప్పుడు అలాంటి దాంట్లో ఎక్కువ చేసేవాడు బాబు. అప్పుడు జనాలు ఎక్కువ ఉంటారు కదా అక్కడ, అందరూ చెప్పేవాళ్ళు వీడు పెద్దగా అయితేనా మీ బాబు హీరో అవుతాడండి, హీరో లాగా ఉన్నాడు అని. అలా చెప్పడం వల్లనేమో నాకు కూడా అలా మనసులో పడిపోయి బాబు కోసం కష్టపడితే హీరో అవుతాడు, ఎందుకు మనం ఇది చేయాలా, కష్టపడదామని కొంచెం బాగా అప్పుడే తిరిగాం మేము బాగా. ఓకే, అంటే మీరు ప్రాపర్ ఇక్కడేనమ్మా, లేదు అంటే తన గురించే మీరు ఇక్కడ ఇట్లా హైదరాబాద్ షిఫ్ట్ అవడం కానీ లేదా తన ఇండస్ట్రీ గురించి ఇక్కడికి రావడం కానీ ఏమైనా జరిగిందమ్మా? మేము ఇక్కడికైతే ఏం రాలేదండి, అనంతపూర్లోనే ఉన్నాము. బాబు కోసము చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్ అనంతపూర్ తిరుగుతూనే ఉన్నానండి. ఎవరి మంత్ ఏం ఆడిషన్స్ పన్నా డాన్స్వి ఎప్పుడు వచ్చి వెళ్ళే వాళ్ళం బాబుని తీసుకొని. ఒక్కోసారి వాళ్ళ డాడీ రాకపోయినా నేను అమరే వచ్చేవాళ్ళం. ఓకే, ఆడిషన్స్ కి అన్ని ప్రతి ఆడిషన్ ఏదున్నా వచ్చేవాళ్ళం అండి. ఓకే, సో తనకి ఫస్ట్ సీరియల్ ఛాన్స్ ఆడిషన్ త్రూ వచ్చిందా లేదా ఎవరైనా రికమెండ్ చేశారా, ఎలా వచ్చింది? లేదండి, ఆడిషన్ చేశారు, దాంట్లో మీర్ సార్ గారు సెలెక్ట్ చేశారు. ఓకే, మీర్ సార్ గారు ఆడిషన్స్ కే వెళ్ళాడంట. కాకపోతే అందులో సిరిసిరి మూవల్లో లాయర్ క్యారెక్టర్ ఒకటి ఉంది, దానికి వెళ్ళాడనమాట. హీరోకి అని పిలవలేదు వాళ్ళు. కాకపోతే మీర్ సార్ గారు ఆయనకి నచ్చి ఈ అబ్బాయి అయితే హీరోగా బాగుంటాడని ఆయన మీర్ సార్ గారి వల్లే ఆయన హీరో అయినాడు. సో అమర్దీప్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? దాంతో మీకేం కొనిచ్చాడు? ఎంత ఇచ్చారంటే మనం ఎలా చెప్పగలము? అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా మందికి ఏంటంటే ఒక 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, 5,000 10,000 ఎంత సాధించినా అదొక మెమరబుల్ గా ఉంటుంది కదా. సిరిసిరి మూవ్ వల్ల అంత ఏమి ఇవ్వలేదండి, 4,000 ఏమో అట్లా ఇచ్చారు డైలీ. ఓకే, కానీ దానికి అది అమౌంట్ కోసం అయితే ఎప్పుడు చూడలేదు మేము కానీ అమర్ కానీ. ఒక గుర్తింపు రావాలా, నేను ఒక కళాకారునిగా గుర్తింపు రావాలా నేను అనేదైతే అమర్కి చాలా ఉండింది. ఎవ్వరు 200 ఇస్తామన్నా కూడా తను వెళ్ళి చేసే అంత ఇది అమర్కి. సో ఇప్పుడు అమర్దీప్ ని లోపల హెయిర్ తీసేసేమన్నప్పుడు నా హెయిర్ నేను తీయను అని చెప్పేసి చెప్పాడు. అది ఏంటనేది మీరు చెప్తే బాగుంటుంది. అదే చిన్నప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ వెనకాల కుట్లు పన్నాయండి, బాగా 2-3 సార్లు పన్నాడు కింద. ఇక్కడ వెనకాల బాగా, ఇక్కడ నుంచి చిన్నప్పుడు నాకు గుర్తు లేదు కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగా కుట్లు పడినాయి. మళ్ళీ తర్వాత ఇంటర్ లో ఉన్నప్పుడు ఒకసారి బాగా అదే అల్లరి చేసేవాడు కదా, ఎక్కువ కింద పడేవాడు బండి మీద నుంచి. అట్లా తనకి ఎక్కువ ఉన్నాయి అన్నమాట అక్కడక్కడ ఖర్చుల్లాగా. అది కనిపిస్తే బాగోదు, అందులో తనకి ఎందుకో చిన్నప్పటి నుంచి జుట్టు తీయడం అంటే తనకి ఇష్టం ఉండేది కాదు.
ఎప్పుడు ఇంతవరకు తీయలేదు, ఒక్క పుట్టెంట్రుకలు తప్ప. తిరుపతిలో ఎప్పుడు చేయించలేదమ్మా మీరు? అస్సలు ఒప్పుకోడండి, అసలు ఒప్పుకోడు. తను వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. నడిచి వెళ్తాడు కొండకు కావాలంటే, ఎన్నిసార్లు అయినా నడిచి వెళ్తాడు, కానీ వెంట్రుకలు ఇస్తామంటే మాత్రం ఒప్పుకోడు. వాడికి ఆ జుట్టు అంటే అంత ప్రేమ. అదే 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 కదా, అమ్మాయిలు మరీ బాధపడతారు కదండి. ఏదేమైనా చాలా థిక్గా ఉంటది హెయిర్ అమర్. సో నాగార్జున గారు కూడా చాలా బాగుంటదని చెప్పి మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. స్టార్టింగ్ లోనే హెయిర్ అది బాగుందని చెప్పి మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు దాని గురించి. అవునండి, చిన్నప్పటి నుంచి జుట్టు అయితే బాగా ఉండింది. ఇంకా ఈ మధ్య కొంచెం తగ్గిందేమో అనుకుంటున్నా.